వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై పోలీసులు దృష్టి పెట్టడానికి గల కారణాలు ఏంటి? నిన్న వికారుద్దీన్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు కూడా హై అలర్ట్ ప్రకటించారు. అంటే 5 హెచ్చరికల నేపథ్యంలో నగరంలో ఉన్న రైల్వే స్టేషన్లతో పాటు పలు ప్రాంతాల్లో కూడా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అయితే 5 హెచ్చరికలు ప్రధానంగా ఏమన్నా జరగవచ్చు, ఉగ్రవాదులు ప్రతికార దారులు దిగవచ్చు అనే ఒక హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలి, పోలీస్ శాఖ కానీ లేకుంటే సామాన్య ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పోలీసులు సూచనలు అందిస్తున్నారు. అయితే పోలీసుల వంతుగా రైల్వే స్టేషన్ ప్రధానమైన చోట్ల ఎక్కడైతే రైల్వే స్టేషన్ ఎంట్రీ కానీ లేకుంటే సీసీ కెమెరా ఫుటేజ్ కానీ లేకుంటే లోపల స్టేషన్ ప్రాంతాల్లో ఎవరున్నా కూడా అనుమానాస్పదంగా కనిపించినా ఎవరినన్నా కూడా ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అయాలెట్ ప్రకటించి పొద్దున్న నుంచి కూడా కాటన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. సుమారు 200 మంది పోలీసు సిబ్బంది కాటన్ సెర్చ్ లో పాల్గొన్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో ఈ కాటన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. అయితే 7 మంది దాకా అనుమానితులు కూడిన పోలీసులు, రైల్వే పోలీసులు, ఇటు ఆర్పీఎఫ్ పోలీసులు వీళ్ళను అదుపులోకి తీసుకోవడం విచారించడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు ఏమిటి అనే విషయాన్ని కూడా వాళ్ళు విచారిస్తున్నారు. అయితే రైల్వే స్టేషన్ తెలంగాణ మొత్తం ప్రాంతాల్లో ఉన్న రైల్వే స్టేషన్లలో కూడా ప్రత్యేకంగా దృష్టి సారించమని చెప్పేసి రైల్వే ఎస్పీ చెప్పడం జరుగుతుంది. 5 హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటి నుంచి ఇంకా మరింత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి ప్రతిరోజు తనిఖీలు చేస్తూనే ఉంటామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది.